ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించకూడదనేది ప్రభుత్వ లక్ష్యం. అయితే మన ముఖ్యమంత్రి గారు దగ్గరుండి స్వయంగా రెస్క్యూ ఆపరేషన్స్, రిహాబిలిటేషన్స్ లో వారి పాత్ర అనేది మనం వర్ణించాలి. ఎందుకంటే మొన్న సైక్లోన్ కావచ్చు, మెందా కావచ్చు, దాని ముందు వచ్చిన సైక్లోన్ కావచ్చు, సెక్రటేరియట్ లోనే రాత్రి వరకు కూడా అక్కడే ఉండి ప్రత్యక్షంగా మానిటర్ చేస్తూ ఎక్కడ మొక్క ఆర్టీజీఎస్ ద్వారా డేటా కలెక్షన్ తీసుకుంటూ తగిన సూచనలు, సలహాలు అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా అప్రమత్తం చేసినటువంటి మన ముఖ్యమంత్రి గారు ఒక క్రైసిస్ మేనేజ్మెంట్ అనేది దానిలో ఆయన దిట్ట. భారతదేశంలోనే క్రైసిస్ ని, డిజాస్టర్ ని హౌ టు హ్యాండిల్ అనడంలో మన ముఖ్యమంత్రి గారి యొక్క పాత్రని ప్రశంసనీయం. అంతేకాకుండా ఇలాంటి సందర్భాల్లో ముందుగానే ఒక డిజాస్టర్ వస్తున్నప్పుడు ముందుగా దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవడం, ఆ వైపరీత్య సమయంలో తగిన సూచనలు ఇస్తూ ఎక్కడ కూడా ఎలాంటి నష్టం జరగకుండా అప్రమత్తం చేయడం, అది జరిగిన తర్వాత మనకి తర్వాత ఆ రిహాబిలిటేషన్స్, తర్వాత వచ్చే వ్యాధుల సంక్రమణ ఇలాంటివి లేకుండా చేసుకోవటం, పునర్నిర్మాణం చేయడం అనేది ఈ డిజాస్టర్లో ఒక ప్రధాన అంశం.